తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని చెప్పి ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది ఒక మహిళ. భర్తకు కమ్మగా బిర్యానీ వండిపెట్టి అందులో 20 నిద్రమాత్రలు కలిపి అతను గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత ప్రియుడితో కలిసి హత్య చేసి దాన్ని గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే తర్వాత వ్యవహారం అంతా బయటికి రావడంతో ప్రస్తుతం ప్రియుడితో సహా మహిళ కటకటాల పాలైన పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే ఘటన జరిగిందో ఇది గుంటూరు దుగ్గిరాల మండలంలో ఉన్నటువంటి చొలువూరు గ్రామంలో జరిగింది. ఏదైతే ఘటన జరిగిందో ఎవరైతే భర్త నాగరాజు ఉన్నారో ఆ ఇంటి వద్ద ఉన్నాం మనం. ఒకసారి మీరు విజువల్స్లో చూడవచ్చు. ఏదైతే ఘటన జరిగినదో ఈ ఇంట్లోనే వాళ్ళిద్దరు కూడా నివాసం ఉండేవాళ్ళు, భార్య భర్తలు. శివనాగరాజు ఆయన ఉల్లిపాయల వ్యాపారం చేస్తూ ఉంటాడు. అయితే ఆ ఉల్లిపాయల వ్యాపారం ఈ మధ్య ఇంటి దగ్గరే ఉండి చేస్తున్నాడు. అయితే గతంలో ఎవరైతే ఇప్పుడు వివాహిత ఎవరైతే ఉన్నారో లక్ష్మి, ఆమెకు విజయవాడలో ఉన్నటువంటి ఒక థియేటర్లో ఆమె పనిచేస్తూ ఉండేది. ఆ సమయంలో అక్కడ థియేటర్కు నిత్యం వస్తున్నటువంటి గోపి అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే ఈ మధ్య కాలంలో శివనాగరాజు ఇంటి వద్దే ఉండి ఉల్లిపాయల వ్యాపారం చేస్తున్నారు. గతంలో శివనాగరాజును అడ్డు తొలగించుకోవాలని చెప్పి ఆ గోపి ఎవరైతే ఉన్నారో ఆమె ప్రియుడు, అతను హైదరాబాద్లో కార్ ట్రావెల్స్ నిర్వహిస్తూ ఉండేవాడు. ఆ కార్ ట్రావెల్స్ కోసం ఇతనుకు శివనాగరాజుకు ఆ డ్రైవింగ్ రావడంతో అతన్ని అక్కడ హైదరాబాదు పంపించి ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా గడిపే పరిస్థితి ఉండేది. అయితే శివనాగరాజు కొంతకాలం క్రితం అక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ ఇంటి వద్దే ఉండి ఉల్లిపాయల వ్యాపారం చేస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో భర్త తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని చెప్పి ఎలా అయినా సరే తనను అడ్డు తొలగించుకోవాలని చెప్పి ఈ పథకం అంతా రచించిన పరిస్థితి. ప్రస్తుతం నేను శివనాగరాజు తండ్రి మనతో ఉన్న ఒకసారి మాట్లాడదాం ఏం జరిగింది అనేది. అయ్యా, ఏం జరిగింది? తెల్లారగట్ట 18వ తారీఖు తెల్లారగట్ట 4ంటికి మా మనోడు వచ్చి, తాతయ్య మా నాన్న లేగొట్టలేదు, మాట్లాడతలేదు అని వచ్చి చెప్తే ఇక పని పరిగెత్తుకుంటూ వచ్చాం. వచ్చేటప్పటికి ఏముంది, ప్రాణం పోయింది మనిషి, ఇక మంచం మీద ఇక నీలుకుపోయి ఉన్నాడు. నీలుకుపోతే ఏమన్నా వాళ్ళు ఇళ్ళన్న 4 పోగాయి మెల్లిగా తీసుకొని బయట పడుకో. ఎప్పుడు పెళ్లి జరిగింది? వాళ్ళిద్దరికి పిల్లలు ఉన్నారు? పెళ్లి జరిగి ఇప్పుడు 18 సంవత్సరాలు, 17 సంవత్సరాలు అయిందండి. 2 పిల్లలు. అబ్బాయికి ఏమో 8 ఏళ్ళు వచ్చినాయి, ఒక అబ్బాయికి 3 సంవత్సరాలు ఉన్నాయి. అది మరి తీసుకొచ్చి బయట పడుకోబెట్టాం. అంటే మీ కోడలు ఎక్కడో థియేటర్లో పనిచేస్తున్నాను, ఎప్పటి నుంచి పనిచేస్తున్నా అక్కడ? అది నాకు గుర్తు లేదండి. ఆ పని చేసింది ఎప్పుడో చానాల క్రితం చేసి మళ్ళీ మానేసిన తర్వాత ఇక ఇంటి పొట్టినే ఉంటుంది. ఉండగానే గొడవలు ఆడ 1 నెల ఉంటుంది, 10 రోజులు ఉంటుంది, అట్టగా ఉంటా ఉన్నారు. ఏమో అట్టాగే ఉంటున్నారు అని మేము ఆలోచించాం. కొడుకు కోడలికి ఏమైనా గొడవలు ఉన్నాయి? గొడవలు ఉన్నాయి, గొడవలు జరుగుతున్నాయి గొడవలు. ఎందుకంటే ఆడు ఎందుకు మన ఇద్దరి మధ్యన ఇప్పుడు పోలీస్ స్టేషన్ రిపోర్ట్ పెట్టి కేసు పెట్టింది. కేసు పెడితే అక్కడ పోయి ఎస్ఐ గారి దగ్గర పోయి మాట్లాడితే ఆయన అన్నాడు, ఏమమ్మా నీవు మీ ఇద్దరి మధ్యన 3 ఎత్తి ఎందుకమ్మా, మీరు ఆఫరం చేసుకోవాలి కదా సక్రంగా అని అంటాను. ఆయన గోపి అనే వ్యక్తితో పరిచయం ఉందంటున్నారు. మీకు తెలిసింది ఆ విషయం? మీకు తెలుసా ముందే? మాకు తెలియదండి, ఇవన్నీ తర్వాతే తెలిసినాయి. తమ్ముడు పెండు అని అంటుంది. మరి మనం ఏం అనుమానిస్తాం వాళ్ళని? అనుమానించలేకపోయాం. ఇక అట్లా జరుగుతూ వస్తుంది. అది ఎస్ఐ గారు గొడవ పెట్టి పంపిస్తే మళ్ళీ ఇక్కడ కాదని చెప్పి బెంటు మిల్లు అక్కడ కేసు పెట్టింది. కేసు పెడితే మరి ఇక ఆడకపోయాం. ఏం ఆస్తిలు రాపించుకోవాలని, ఆస్తిలన్నీ మాకు రాయాలి, రాస్తే ఇక మేము మొత్తం కాపరానికి అన్నట్టుగా చేసి అక్కడ మమ్మల్ని పోలీసులు దౌర్జన్యం చేసి ఇక మా చేత సంతకాలు పెట్టించుకున్నారు. మనం ఏం చేస్తాం మరి, ఒక సాటకు పోయిన తర్వాత మరి తప్పదుగా పెట్టాలిగా. సరే సంతకాలు పెట్టి వచ్చాం కాగితం మీద. ఇక అది జరిగింది అట్ట. ఇక తర్వాత ఒక నెలకి మరి వస్తాను, నా పొలం నాకు రాసిన తర్వాత నేను వస్తాను. సరే మరి ఏం చేస్తా, ఇక పొలం రాసేస్తే ఇక అప్పుడు గొడవ చేసుకున్నారు. అక్కడ గొడవ చేసుకున్నారు అంతా. ఆమె పొలం రాసేసారు. వాళ్ళు ఇచ్చిన పొలం రాసేసారు. రాసి వచ్చిన తర్వాత పొలం రాసి చేసిన తర్వాతే ఇదంతా చేసి ఇది జరిగింది అనమాట. వాళ్ళ పొలం వాళ్ళు రాపించుకున్నారు. రాపించుకున్న తర్వాత ఇక ఈ ఎత్తుమానం జరిగింది అన్నమాట. ఇవన్నీ అది అట్లా చేసింది.
ఆ రోజు ఏమైనా మీ అబ్బాయి మీతో మాట్లాడా ఈ జరిగిన రోజు నాతో మాట్లాడలేదండి, నాతో ఏం మాట్లాడాల. పొలం పని నేను బయట కూర్చున్నాడు కానీ అరుగు బండ మీద అక్కడ మాట్లాడలే. ఏదో కతి బిర్యానీ నాకు కూడా పంపించాడు. మా నాన్నగాడ పంపించని తీసుకొని మనోడి చేత పంపించాడు. బిర్యానీ ఇక అది బిర్యానీ తిన్నాం. తెల్లారి ఇక ఇది జరిగింది. మీకు పంపించిన బిర్యానీ బాగానే ఉంది, బాగానే ఉంది, ఏం లేదు దాంట్లో. మరి నాకు పెట్టింది బాగానే ఉంది. అంటే ఇక తను పెట్టిన దాంట్లో ఇక కలిపింది అనమాట. అది అట్లా జరిగింది. ఏం చెప్పారండి, ఏం కోరుకుంటున్నారండి పోలీసులు? ఏముంది ఇప్పుడు మరి పోస్ట్ మా చంపేసిందని నిర్ధారణ తేలిందండి. చంపేసింది. ఆ గోపి అనేవాడితో చేసుకొని ఇక చంపేశారు అని. అది అతను ఎక్కడ ఉంటాడో తెలుసా? నాకు తెలియదు. హైదరాబాద్లో కార్లు అవి ఉంటాయంటే కార్లు మరి ఎట్ట తోలుతాడో మరి ఏంటో, మరి కార్లు ఏమన్నా అద్దెకెత్తాడో ఎట్టాగో హైదరాబాద్లో. అప్పుడప్పుడు వస్తానే ఉంటాడండి. వస్తాడు. తమ్ముడు అన్న అనుకుంటుంటే మనం ఎట్టా మరి పిల్లలు కూడా అంకులు అంకులు అంటున్నారు. మనం ఎట్టా అనుమానిస్తాం. మరి ఆ కోళ్ళ తల్లి కూడా అమ్మో మా కొడుకు, నాకు పెద్ద కొడుకు అని మాట్లాడుతుంది.